లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఏవైతే డ్రోన్లు భారతదేశపు గడ్డ మీద వచ్చాయి అవి టర్కిష్ డ్రోన్స్ అవి. తర్వాత ఇన్ని సంవత్సరాలు మళ్ళీ మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ అవే టర్కిష్ డ్రోన్స్ మన భారతదేశంలోకి వచ్చాయి. ఎల్ఓసి దగ్గర 3 ఏరియాలో టర్కిష్ డ్రోన్స్ అంటారు కదా, పదుల సంఖ్యలో 3 ఏరియాస్ లో వచ్చాయి. పూంచ్, రజౌరి అండ్ ఇంకో లొకేషన్ ఉంది. ఆఫ్ కోర్స్ మన డిఆర్డిఓ చాలా స్ట్రాంగ్ ఉంది. వాటిని పసిగట్టాం, చూసాం, కొట్టాం చాలా గట్టిగా. ఎవరెవరైతే జియో పొలిటికల్ ఎనలిస్ట్ చూస్తున్నారో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా ఒక టెస్ట్ చేయడానికి పంపించారు. ఒకటి మన సత్తా ఎంత ఉంది, మన యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మనం ఎంత ఫాస్ట్ గా వాళ్ళని వెలగొడతాం. ఒకటి ఆ టైం అది చూసుకోవడానికి పాకిస్తాన్ కొంచెం ధైర్యం వచ్చింది. భారతదేశానికి యుద్ధానికి గానీ ట్రై చేస్తుంది. ఆ ధైర్యం పాకిస్తాన్ కదా, అమెరికా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పి $1.2 బిలియన్ పాకిస్తాన్ వెళ్ళింది మొన్న. డీజేటీ గారు అప్రూవ్ చేసి. రెండోది F-16 టెక్ అప్గ్రేడ్ అని చెప్పి ఇంకో $800 మిలియన్ వెళ్ళింది. అది కాకుండా IMF నుంచి ఒక లోన్ వెళ్ళింది మళ్ళీ కొత్తగా. ఇప్పుడు ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని పెట్టి లోపల ఉండే జనాలు ఆకలి తీరుస్తున్నారా లేదు. ఏదైతే వాళ్ళకి ఇండియా విత్ 1000 అనే ఒక డాక్టరీన్ ఉందో, జియావుల్ హక్ ఆ రోజు చెప్పింది, అక్కడే నిలబడి ఉన్నారు. ఇంకా భారతదేశం మీదే వాళ్ళ దాడులు నష్టం చేకూరుద్దామని చూస్తున్నారు. దానికి పరిణామాలే. ఇన్ఫాక్ట్ మన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ కూడా మాట అన్నారు, పాకిస్తాన్ అటు కేపబిలిటీ లేదు, ఇటు కరేజ్ లేదు భారతదేశంతో యుద్ధం చేయడానికి. మత ప్రాతిపదికన దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి మమ్మల్ని మాలో మాకే గొడవలు పెట్టి విడగొట్టాలంటే అది మీ తరం కాదు అని చెప్పి ఆయన అన్నారు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.